హాయ్ ఫ్రెండ్స్. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. అలా ఉందండి. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చాక లేడీస్‌కి జీరో టికెట్ కన్ఫర్మ్ చేసింది కదండీ! ఇంకా లేడీస్ టికెట్ లేకుండానే ట్రావెల్ చేయొచ్చు తెలంగాణలో ఎక్కడైనా అందరికీ తెలిసిందే కదా! అయితే మేము బస్ ఎక్కినప్పుడు మేము లేడీస్ సీట్‌లోనే కూర్చున్నామండి. మిగతా వాళ్ళు కొందరు లేడీసు బ్యాక్ సైడ్ సీట్స్ ఖాళీగా ఉంటే వెళ్ళి కూర్చున్నారు. కండక్టర్ వచ్చి లేడీస్‌ని ఇది జెంట్స్ సీట్స్ బ్యాక్ సైడ్ మీరు కూర్చోవద్దన్నారండి. అదేంటని అడిగితే మీకు లేడీస్‌కి ఫ్రీ టికెట్ జెంట్స్‌కి మాత్రము టికెట్ ఉంటుంది కదా! వాళ్ళు సీట్స్ లేకపోతే బస్ ఎక్కట్లేదు. మాకు సీట్స్ లేవంటున్నారు. మీకు ఇష్టమైతే బస్ ఎక్కండి, నిలబడండి, లేకపోతే దిగండి అన్నారండి. నేనైతే కొంచెం షాక్ అయ్యాను. నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. అంతకుముందు లేడీస్‌కి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోమనేవాళ్ళండి. పర్లేదు ఏముంది అని. ఇప్పుడు లేడీస్‌ని మరీ లేపి జెంట్స్ కూర్చుంటున్నారండి ఫ్రీ టికెట్ వల్ల. అంతకుముందు ఇవి స్త్రీలకు కేటాయించిన సీట్లు స్త్రీలే కూర్చోవాలని రాసుండేదండి. ఇక ముందు ఇవి పురుషులకు కేటాయించిన సీట్లు పురుషులే కూర్చోవాలని రాస్తారేమో అండి. ఇంకా ఏది ఏమైనప్పటికీ అది మంచికో, చెడుకో అయితే నాకైతే అర్థం కావట్లేదండి. బాయ్ అండి.